హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే తమ్నైల్లో ఆల్రెడీ చూసేసి ఉంటారు. మిర్చి బజ్జీ అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిర్చిలో చింతపండు గుజ్జు నానేసి ఆ గుజ్జు అండ్ జీలకర్ర, ధనియాల పొడి, వాము కలిసి మిక్సీ పట్టి స్టఫ్ చేసుకోవాలి మిర్చిలోకి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని అది హీట్ అయ్యేలోపు మనం పిండి కలిపేసుకుందాం. శనగపిండి ఒక బౌల్లో తీసుకొని శనగపిండిలోకి కొంచెం ఉప్పు, పసుపు, కారం ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను వీడియో కోసం వేసాను. అందులోనే కొంచెం వంట సోడా, కొంచెం నూనె వేసి అది మనం రబ్ చేస్తూ కలుపుకోవాలి. కొంచెం రబ్ చేస్తే మనం బజ్జీ వేసేటప్పుడు పైన క్రిస్పీగా, లోపల కొంచెం మెత్తగా బాగా వస్తాయి బజ్జీ అనేది. అలా ఒక 2 minutes కలుపుకోవాలి. అంతా కలిసేగా ఆయిల్, శనగపిండి మిశ్రమం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లో కొంచెం కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి, కలుపుకోవాలి. నేనైతే విస్కర్తో కలుపుతున్నానండి. అందులోనే కొంచెం వాము వేసి కలుపుకోవాలి. మళ్ళీ సరిపడా కొన్ని వాటర్ వేసుకొని అలా ఆ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. తర్వాత అలా ఒక్కొక్కటిగా మనం స్టఫ్ చేసుకున్న మిర్చిని ఆయిల్లో వేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తీసుకొని బజ్జీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.